రాజేష్ ఫోటోస్ ఎడిటింగ్ గైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ప్రభాస్ అన్న సినిమాతో వస్తుంది గైస్. వచ్చే నెల 8వ తారీఖు అయితే ఇక్కడికి అయితే నేను ఫుల్ హెచ్డి బ్యాక్గ్రౌండ్ అయితే చేశానమాట. ట్రిక్స్ అయితే ఈ విధంగా హ్యాష్ ట్యాగ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇచ్చాను. మీకు యూట్యూబ్లో అయితే లింక్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే గైస్, మీరు ఎండ్ వరకు అయితే చూసినట్టయితే మీకే అర్థమైంది. కొత్త వచ్చిన వాళ్ళకి లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని గ్యాస్ వెళ్ళిపోయింది గ్యాస్. వీడియోలోకి అయితే మీకు కావాల్సిన ఫ్రెండ్స్ పిక్సెల్ యాప్ వచ్చేసి మీకు యూట్యూబ్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సరే గ్యాస్ వెళ్ళిపోదాం. ఏదైనా వచ్చేసి ఇక్కడ మనకి నెంబర్లు అయితే కనపడుతున్నాయి కదా, నెంబర్లు తీసేసి 1 8 పెట్టేయండి. తెలుగు గోడ 3 6 2 పెట్టేయండి. ఏదైనా వచ్చేసింది అనమాట. ఫస్ట్ లైన్లో ఉంది మనకి బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. నేను వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుంటున్నాను. అది గైస్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. 2వ లైన్లో ఫోటో మెమరీ అదే బ్యాక్గ్రౌండ్ అది తీసుకోండి. అది ఈ విధంగా తీసుకుని ఈ విధంగా లాగే తీసేయండి. ఇప్పుడు స్క్రీన్ నొక్కినాక మళ్ళీ అదే విధంగా ఇంకొక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. వచ్చేసి తీసుకున్నా గైస్. అది తీసుకొని ఈ విధంగా జూమ్ చేసుకోండి. పెట్టేసి పెట్టేయండి. లాక్ తీసేసి నెక్స్ట్ వచ్చేసిందంటే ఫోటో అనేది తీసుకోండి. మనం ప్రభాస్ అన్న ఫోటో అయితే ఫస్ట్ వచ్చేసి ఫోటో అనేది తీసుకున్నాము. ఏం చేస్తారంటే కలర్లోకి వచ్చి అది ఏ విధంగా అయితే తీసుకుని కింద కొంచెం అది పెట్టేసాను. కొంచెం పెట్టేసినాను. ఇందుకు కూడా ఫ్లాక్ తీసేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ అయితే తీసుకోండి. నేను వచ్చేసి తీసుకున్నాను అనమాట. కలర్ ఉన్నాడు అది ఆ బ్యాక్గ్రౌండ్కి. అది ఏదైనా ముఖ్యాను జూమ్ చేసుకోండి. పులికెట్ నొక్కండి. అది ఈ విధంగా అయితే తీసుకొని లాక్ తీసేయండి. లాక్ తీసినాక మన ప్రభాస్ అన్న సినిమా టైటిల్ అయితే తీసుకోండి. కొన్ని కొటేషన్లు అయితే సెట్ చేశాను అనమాట. పెట్టేసినాక ఇక్కడ మనకి ఎట్లా వచ్చి నాకు ఏం చేయాలంటే మంచిది తీసుకోండి. అది ఈ విధంగా పెట్టుకోండి. అది ఈ విధంగా తర్వాత వచ్చేసి కలర్ అయితే వెనకాలకే నేను రెడ్ అయితే యాడ్ చేస్తున్నాను. అది ఏదైనా పెట్టేసి రెడ్ అయితే తీసుకున్నాను. తీసుకుని ఏదైనా అయితే అది ఏదైనా త్రాక్కొని తీరానికి తీసుకున్నాను అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి అట్లా రెండిట్లకైతే లాక్ వేసుకోండి. నేను అది లాక్ వేసినాక నెక్స్ట్ కూడా అదే విధంగా తీసుకుంటాను. ఇంకొకటైతే నెక్స్ట్ ఇంకొకటైతే తీసుకున్నాను. అదే విధంగా దీనికి కూడా కలర్ అనేది యాడ్ చేయండి. నేను వచ్చేసి ఈ కలర్ యాడ్ చేసి నెక్స్ట్ వచ్చేసి అట్లా పోయి పెట్టేసాను అన్నమాట. పెట్టేసినాక నెక్స్ట్ ఎట్లా వచ్చేసి నొక్కేసి ఎట్లా వచ్చేసి అది ఎట్లా వైట్ అయితే తీసుకొని లాక్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను రోజు మీకు ఏదైనా అందిస్తున్నాను కాబట్టి ఇట్లా కాకుండా ఒక డిఫరెన్స్గా అయితే ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట. డిఫరెన్స్ ఏంటంటే మన ఫోటోలే యాడ్ చేస్తాడు. రెడ్ కలర్ వచ్చింది. రెడ్ వచ్చినప్పుడు మనకు వైట్ అయితే తీసుకోవాలి. మీరు అది వైట్ తీసుకున్నాను. నేను ఏం చేస్తున్నాను డూప్లికేట్ అది ఈ విధంగా అయితే తీసుకున్నాను అనమాట అన్ని ఫోటోలు.
అది ఫైస్ ఈ విధంగా అయితే ఇప్పుడు ఇంతవరకు గిట్టగా ఎవరైతే మీకైతే చూపించలేదు, నేనైతే చూపిస్తున్నాను అనమాట మీకు. అది గాయస్ నేను మొత్తం అయితే ఈ విధంగా అయితే యాడ్ చేశాను. ఇక్కడ నాకు కింద కలర్ ఏదైతే ఉన్నదో అదైతే తీసుకుంటున్నాను. కింద ఉంది ఇదైతే తీసుకుంటున్నాను. నొక్కేసి అది కాఫీ వేసి ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అది తీసుకుంటాను. నేను తీసుకున్న లైట్ కలర్ తీసుకొని శవాసనం నేను నొక్కేసాను అనమాట. అది ఏ విధంగా సిమ్ అయితే చేయాలి. చేసినాక కలర్ అయితే ఉండగా ఈ విధంగా నొక్కొని మన శవాసనం ఫోటో ఏదైతే ఉందో దాన్ని వెనక్కి అయితే పెట్టేసేయండి. కొంచెం ఇబ్బంది కూడా పెట్టేసి అది ఈ విధంగా చేయండి. తర్వాత వచ్చేసి అన్నిట్లో క్లాక్ తీసేసేయండి. అంతే గైస్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి నొక్కేసి హెచ్డి పెట్టేసేయండి. సరే గైస్.